అనుకుంటా సై అని ఎదురెళ్తే ఆ జోరే సయ్యాట సై 1 నాన్న 2 నాన్న 3 నాన్న 4 తెరిచే కల నాకు డోర్ సై 5 నాన్న 6 నాన్న 7 నాన్న 8 నిన్ను నువ్వు నమ్మితే ఏదైనా రైట్ సై 1 నాన్న 2 నాన్న 3 నాన్న 4 ఇది చిందుల యుద్ధం ఫ్లోర్ సై 5 నాన్న 6 నాన్న 7 నాన్న 8 ఇది ఒక తీయని ఫైట్ నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2400 ప్లస్. ఓకే, సో మన స్టార్ మహిళ కార్యక్రమానికి సమ్మర్ స్పెషల్ గా కొంతమంది పిల్లలు వచ్చారు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే అక్క. ఏమని పిలిచావు? అక్క మీరందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. నేను ఎవరిని కూడా కావాలని అక్క అనేం పిలవమని చెప్పట్లేదు. వాళ్ళకే నన్ను చూడగానే అలా పిలవాలనిపిస్తుంది. పిల్లలందరికీ సమ్మర్ వెకేషన్ ఇచ్చేశారు. మరి ఏం చేస్తున్నారు మీరంతా? టీవీల ముందు కూర్చుంటున్నారు, కరెక్ట్. ఫోన్లలో ఆడుకుంటున్నారు, ఐప్యాడ్లు ఐపాడ్లకి వైఫై కనెక్షన్ ఉందా లేదా చూసుకుంటున్నారు. మనకి చాలా తక్కువ తెలుసు వీటి గురించి, వీళ్ళకి బాగా తెలుసు ఆ వైఫైని ఎలా సెట్ చేయాలి. ఒకవేళ వైఫై లేకపోతే పక్కింట్లో నుంచి వైఫైని మనం ఎలా లాక్కోవాలి. ఇంతకు ముందు కాలంలో పిన్ని గారు మా ఇంట్లో పంచదార అయిపోయింది కొంచెం ఇస్తారా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎక్స్క్యూజ్ మీ వైఫై పాస్వర్డ్ కొంచెం షేర్ చేసుకుంటారా అని అడుగుతున్నారు. హలో, మీరెవరండి? నేను హాసిని, నేను బేగంపేట నుంచి వచ్చాను. నా హాబీస్ పెయింటింగ్, డాన్సింగ్, సింగింగ్ అండ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్. ఎక్స్పెరిమెంట్స్? వాట్ ఎక్స్పెరిమెంట్స్? లైక్ లావా ల్యాంప్, లావా ఆర్ట్. వావ్, డు యు వాంట్ టు బికమ్ ఎ సైంటిస్ట్? yes of course. నేను మొన్న ఇస్రోకి వెళ్ళాను తెలుసా. అంటే మన రాకెట్స్ పంపిస్తారు కదా స్పేస్ లోకి, అక్కడికి వెళ్ళా శ్రీహరికోటకి. ఐ వాజ్ అమేజ్డ్ అట్ ద వర్క్ ఆఫ్ ఆ సైంటిస్ట్. ఎంత అద్భుతమైనటువంటి వర్క్స్ చేస్తూ ఉంటారు తెలుసా అక్కడ. మూన్ మీదకి పంపించారు, మార్స్ మీదకి మొన్న మామ్ అని పంపించారు కదా. అవన్నీ రాకెట్స్ లాంటివన్నీ చూశాను నేను. గ్రేట్ బ్రెయిన్స్, ఇలాంటి వాళ్ళందరూ పనిచేయాలి అందులో. ఇంకా చాలా రాకెట్స్ పంపించాలి పైకి. ఓకే, నన్ను కూడా తీసుకెళ్ళి ఎప్పుడైనా. ఓకే అక్క. ఏమని పిలిచావు? అక్క. మళ్ళీ అక్క. చెల్లి. స్టార్ మేళ కార్యక్రమం పుణ్యమాని ఇంతింతోళ్ళు కూడా నన్ను అక్క అని పిలుస్తుంటే ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. చెల్లి, నిన్ను దీవించాలనే ఉంది, కానీ తల మీద చాలా గుండు సూదులు ఉన్నాయి, అందుకని దీవించట్లేదు. అకీఫా కరెక్టా? హాయ్ సుమా అక్క. హాయ్. అకీఫా అంటే మీనింగ్ ఏంటి? ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్. వావ్, అది ఏ లాంగ్వేజ్ లో? ఉర్దూ. ఉర్దూ. ఓకే, చెప్పు అకీఫా. హాయ్, నా పేరు అకిఫా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మై హాబీస్ ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. ఓకే. శ్రీ మౌన్య. హాయ్ అక్క. హాయ్. నా పేరు శ్రీమోనియా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ సింగింగ్. ఇంకా నీ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం అక్క. మీరందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. నేను ఎవరిని కూడా కావాలని అక్క అనేం పిలవమని చెప్పట్లేదు. వాళ్ళకే నన్ను చూడగానే అలా పిలవాలనిపిస్తూ ఉంటుంది అంతే. లక్ష్మీప్రియ. హాయ్ సుమా అక్క, నా పేరు లక్ష్మీప్రియ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ స్టార్ మహిళ అండ్ ప్లేయింగ్ గేమ్స్. అంతే అంతే అంతే. ఓకే, సో మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను. వాళ్ళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 లబో లబో లబ్లో నా ఎగిరి పడ్డాక. పెట్టేసుకోండి. 1 2 3 go.
వచ్చి తీయొద్దు, కళ్ళకు గంతలు. కూర్చోండి, వెళ్ళండి. వెతకండి అలాగా. అయ్యో, లక్ష్మీప్రియ లెఫ్ట్, అకీఫా రైట్ రైట్ రైట్. ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళి అకీఫా. లక్ష్మీప్రియ బ్యాక్ బ్యాక్. అకీఫా స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. రైట్ 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 అకీఫా. స్ట్రైట్ స్ట్రైట్, దగ్గరలో ఉన్నావు. లక్ష్మీప్రియ ఎలా నడిచింది తెలుసా? మమ్మీ సినిమాలో దయ్యం లాగా. వచ్చేయి, నీకు 10 పాయింట్లు. ఒక ఊర్లో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి 2 కొడుకులు. ఒకటి పేరేమో నేను క్లెవర్, నువ్వు ఏమో డల్లర్. నేను క్లెవర్, నువ్వెవరు? నేను సుమాని. రెడీ, 1 2 3 గో. వెతకండి వెతకండి వెతకండి, దొరికితే కూర్చోండి. ఇటువైపు లేదు, మీరిద్దరు రాంగ్ డైరెక్షన్ లో ఉన్నారు. వెళ్ళండి, అలాగే వెళ్తూ ఉండండి. హాసిని లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, కూర్చో. ఇంకొకటి ఉంది. శ్రీమౌన్య లెఫ్ట్ లెఫ్ట్. అకీఫా బ్యాక్. శ్రీమౌన్య స్ట్రైట్. లెఫ్ట్ శ్రీమౌన్య లెఫ్ట్ లెఫ్ట్. అక్కడే వెళ్తూ ఉండు, అక్కడే దగ్గరలో ఉన్నావు. శ్రీమౌన్య దగ్గర. అకీఫా అవుట్. నీకు 15 పాయింట్స్. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. 2 అబ్బాయిలు ఉంటారు. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి ఒక క్వశ్చన్ అడుగుతారు. మనం దోమల నుంచి తప్పించుకొని ఈజీగా పడుకోవాలి, ఎలా పడుకోవాలని అడుగుతారు. ఆ అబ్బాయి ఏం చెప్తారు? మనం దోమల నుంచి తప్పించుకొని పడుకోవాలి, హాయిగా పడుకోవాలి అంటే ఆ అబ్బాయి ఏం ఆన్సర్ ఇస్తాడు? దోమల నుంచి తప్పించుకొని హాయిగా పడుకోవాలంటే ఏం చేస్తే బెటరు? దోమల మందు ఏమైనా పెడితే బెటరు. మనం అది రాసుకుంటాం కదా, ఆయింట్మెంట్, అగర్బత్తి, టార్టైస్, ఇవేం కాదా? అక్క చెప్పాలక్క. నాకు ఇవే తెలుసు దోమల నుంచి తప్పించుకోవడానికి. అయితే నువ్వే చెప్పే. అవి దోమలు పడుకున్న తర్వాత మనం పడుకోవాలి. ఓ, వాట్ అన్ ఐడియా! ఇన్ని రోజులు నాకు రాలేదు. నేను ఈ రోజు ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతాను. దోమలు పడుకున్న తర్వాతే నేను పడుకుంటాను. రెడీ, 1 2 3 గో. రైట్ కుందమ్మాయ్, మీ వెనకాలుంది, నా దగ్గర లేదు. హాసిని దగ్గరగా ఉన్నావు. హాసిని అటు కాదు, వెనక్కి తిరుగు. హాసిని రైట్ 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 లెఫ్ట్. రండి, అవుట్ అయిపోయారు, రండి. సరే, శ్రీమౌన్యకి 20 పాయింట్స్ అండ్ హాసినికి 25 పాయింట్స్. నేను ఒక పొడుపు కథ అడుగుతాక. ఓకే, అడుగు. పొడుకుపోత. అక్క, రెక్కలు ఉంటాయి. రెక్కలు ఉన్నది పక్షి కాదు. కాళ్ళు ఉన్నది రెక్కలు ఉన్నది పక్షి కాదు. కాళ్ళు ఉన్నది ఏం లేదక్క. నేను ఒక రిడల్ అడుగుతా. ఏమి సంగతి ఏమిటి చెప్పు, పర్వాలేదు. మర్చిపోయావా? ఉంది అక్క. ఉందా? అయితే చెప్పు. రెక్కలు ఉంది పక్షి కాదు. కాళ్ళు లేనిది
కాళ్ళు ఉన్నాయి కానీ మనిషి కాదు, లేదు మనిషి కాదు, మనిషి కాదు, చివరికి మాయం అవుతుంది. ఏందది? మేకం. కరెక్ట్ ఆన్సర్. అక్క ఏంటంటే ఏంటంటే ఫస్ట్ ఏంటి ఏంటి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పు. A blue man lives in a blue house. A red man lives in a red house. Who lives in a white house? President lives in the White House. America America president lives in the White House. Correct It's Barack Obama. He's my friend, you know. Yeah, you know. He watches all Star Mail episodes every day. మధ్యాహ్నం వాళ్ళ ఆవిడ భోజనం పెడుతుంటే ఆయన స్టార్ మైల్ చూసిన తర్వాత తింటానని చెప్పి అప్పుడు తింటాడు తెలుసా. రియల్లీ అక్క సూపర్ అక్క, అందరు మీ ఫ్యాన్ అయిపోతుర్రు అక్క. Yeah, even his daughter Sasha also likes my program. His wife Michelle also likes my program very much. Thank you. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. రేయ్ నీ ముద్దే ధూమపానం, నీ హత్తే మద్యపానం. ఒక్కసారి ముట్టినాక మళ్ళీ మళ్ళీ ఎప్పుడంటూ ఊగిపోదా ఉన్న ప్రాణం. ఆనేస్తా ఆదివారం, సోదిస్తా సోమవారం. చాకులాంటి ఈడు మీద ఆకురాయి నూరినాక ఆకతాయి ఎల్లరెట్ట టాటా. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, నచ్చిన సొగసుకి టెండరు వేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. రేయ్ చప్పట్లు. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాం. వెంకటేష్ గారు, పక్కన పిక్చర్స్. వెంకటేష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అకీఫా. గోపాల గోపాల చూద్దామా?
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్ చరణ్ పక్కన పిక్చర్స్. లక్ష్మీ ప్రియ నాయక్. నాయక్ చూద్దాం. రాంగ్ ఆన్సర్. ఇది మగధీర. మగధీరలో ఉంటుంది కదా కాలభైరవుడు. 400 years బ్యాక్ ఆ విగ్రహం. అలాగా తర్వాత మళ్ళీ వాళ్ళు కలుస్తారు. అది -6. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్ పక్కన పిక్చర్స్. అకీఫా సన్ ఆఫ్ సత్యమూర్తి. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. వెరీ గుడ్, బాగా చెప్తున్నావు. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే సూపర్ మచ్చి. ఓకే, వెరీ గుడ్ అకీఫా. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లరి నరేష్. అల్లరి బాగా ఎక్కువ చేస్తున్నారని గోడ కుర్చీకి బదులుగా కుర్చీకి కట్టేసినట్టున్నారు. పక్కన పిక్చర్స్. హాసిని. లడ్డు బాబు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. లడ్డు బాబే. ఏది నువ్వను. నెక్స్ట్ సెలబ్రిటీ ప్రభాస్ పక్కన పిక్చర్స్. బాహుబలి. చూద్దాం.
ఆన్సర్ 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా కళ్ళలో కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలో వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం. తేనె కల్లా హొయలన్నీ ఓర చూపే చూసనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. రన్ రాజా రన్ సినిమాలో హీరో ఎవరో చెప్పాలి. నీకు తెలియకపోతే ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ సందీప్ కిషన్, బి శర్వానంద్. శర్వానంద్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. సిమోనియా 1, అఖీఫా 1, లక్ష్మీప్రియ 1. ముంబై నగరం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్. యా సూపర్. ను తీసుకో 6. సిమోనియా 3, అఖీఫా 3. ఓకే, నువ్వేమైనా అడుగుతావా నన్ను క్వశ్చన్స్? What are the 2 keys which can't open any doors? ఎనీ డోర్స్? ఏ డోర్ ఓపెన్ చేయనివి 2 చేయలేను. keys. కంప్యూటర్ కీజా? కాదు, తెలియదు. చెప్పనా? డాంకీ ఇంకా మంకీ. ఏ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకల్ జరుగుతోంది ఆయాయో, మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో, మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో. ఏ సిల్కు షిఫానా, ఇష్కు తుఫానా, దోచుకుపోతా సరేనా సరేనా. యుఎస్ఏ అంటే పూర్తిగా ఏమిటి? ఆప్షన్స్ ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బి యూనియన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. హాసిని 3. విచ్ ప్రెసిడెంట్ ఈస్ లివింగ్ ఇన్ ద రాష్ట్రపతి భవన్ నౌ? రాష్ట్రపతి భవన్ లో అధికారికంగా నివసిస్తున్న ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్స్ ఏ ప్రణబ్ ముఖర్జీ, బి ప్రతిభా పాటిల్. ప్రణబ్ ముఖర్జీ. కరెక్ట్ ఆన్సర్. అఖీఫా 2, హాసిని 1. దా ఇలా వచ్చి. నాకు భయం అక్క, అయ్యా ఒకసారి ట్రై చేయండి. రాక నాకు. దాదా ఒక చెయ్యి, ఒక చెయ్యి. నీ చూపుల్లో తగిలింది గూగులే. అల్లే అల్లే అబ్రూసులే, నీ చూపుల్లో తగిలింది గూగులే. అల్లే అల్లే అబ్రూసులే, అటాక్ చేయొద్దే నేనే నీ ఫ్యామిలీ. అది రే హరిడాకు పొంగలి, నిన్ను చూస్తాంటే పెరిగిందే ఆకలి, గుండెల్లో దంచావే రోకలి, అదా నేర్పిస్తా సరసాల కిలికిలి. ఎవడి పంచుల్లో నా ఎక్స్ట్రా కిక్ ఉంటాదో వాడే నా మొగుడయ్యే బ్రూసులే. ఒక కుటుంబంలోని నలుగురు వయస్సు కలిపితే 61. ఆ కుటుంబంలోని ముగ్గురు వయస్సు కలిపితే 60. అయితే 4వ వ్యక్తి వయస్సు ఎంత? సరే మళ్ళీ అడగనా ఇంగ్లీష్ లో. ఇన్ అ ఫ్యామిలీ ఇఫ్ వి యాడ్ 4 people's age, it is 61. How much? 61. 61. If we add 3 people's age, it is 60. So, what is the 4th person's age? 1 year.
1 year. కరెక్ట్ ఆన్సర్. హాసిని 3, హకీఫా 3. చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆప్షన్స్: ఏ రికెట్స్, బి గౌట్. రికెట్స్. కరెక్ట్ ఆన్సర్. సో విటమిన్ డి సఫిషియెంట్ గా ఉండాలంటే మనం ఇంట్లోనే కూర్చొని టీవీ చూసుకుంటూనో లేకపోతే సెల్ ఫోన్ లో ఆడుతూనో టైం గడిపేయకుండా పొద్దున్నే ఎండలో ఆడుకోవాలి. అలాగే సాయంత్రం పూట కూడా ఆడుకోవచ్చు. హాసిని 3. మొదటి అక్షరం అందుకే నీతో సాగుతోంది చిన్ని పాదం. చలి అనార్కలి నీ నవ్వులేది బావళి పేరుకే నేనున్నది నా ఊపిరేను ఏమరి. చందమామనెవ్వరైనా పట్టపగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా అందమైన లోకం అందులో నన్ను అద్భుతం అందుకే నిన్నే కోరుతుంది చిన్ని ప్రాణి. Hey girl, wanna say something? Will you listen to me now? Hey boy, I wanna be your thing. Tell me all that you wanna say now. రెబెల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. కరెక్ట్. దీక్ష సేత్ కూడా ఉంది. తీసుకో 6. హాసిని 3, శ్రీమౌన్య 3. మధుర మీనాక్షి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ తమిళనాడు, బి కర్ణాటక. తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. హాసిని 2, శ్రీమౌన్య 1. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం అకీఫా. రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఆయన మనవరాలు వచ్చింది, కోడిపుంజు కూడా వచ్చింది. వాళ్ళు పెంచుకుంటున్నారా కోడిపుంజు? నెక్స్ట్ చిత్రం లక్ష్మీప్రియ. సునీల్. చూద్దాం. సునీల్ కూడా ఒక కోడి పుంజుని తీసుకొచ్చారు. 6. ఏంటి ఇన్ని కోళ్ళు వస్తున్నాయి మన ప్రోగ్రామ్ కి? ఎవరైనా వదిలేసారా ఏంటి కోళ్ల ఫామ్ నుంచి? నెక్స్ట్ చిత్రం హాసిని. ప్రభాస్. చూద్దాము. అయ్యో అయ్యో, ఇది సందీప్ కిషన్. ఈ కోడి నాదే అంటున్నాడు. -6. పాపం వదిలేసి అంత కోపంగా చూడకు, వదిలేసే ఈసారికి. నెక్స్ట్ చిత్రం శ్రీ మౌన్య. శ్రీకాంత్. చూద్దాం. శ్రీకాంత్ గారు కూడా కోడి నా దగ్గర కూడా ఉంది అని చూపించుకుంటున్నారు. 6. నెక్స్ట్ చిత్రం అకీఫా. మంచు లక్ష్మి. ఓకే చూద్దాం.
నా కోడి జోలికి కానీ వచ్చావు అనుకో కోసుకొని కూర వండేస్తాను అంటున్నారు. నెక్స్ట్ చిత్రం. లక్ష్మీప్రియ, బాలకృష్ణ. చూద్దాము. చిట్టిమల్లు, ఆ కోడి పేరు తెలుసా నీకు? చిట్టిమల్లు. ఎక్కడుంది నా కోడి ఏ తట్ట కింద నక్కినాది, అరే ఎక్కడుంది నా కోడి నా చేత చిక్కి తీరుతాది. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఒక డాన్స్ చూద్దామా? బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క మాస్మా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి దక్కింది కిక్కో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈరోజు మీకోసం మేము చాలా సింపుల్ గేమ్ పెట్టాం. రింగ్ లో నించో. ఒకసారి ఒక బాల్ తీసుకోండి, ఒకటి ఇందులో వేయండి, ఒకటి ఇందులో వేయండి. ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళండి. ఇది ఇందులో వేసేయండి, ఇందులో వేసి 1 2 3 గో. ఈ చంకలో పెట్టుకో, నీకు ఈజీగా ఉంటుంది. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ రా. పెట్టేసే పక్కన. చేత్తు వేయి. ఆ చంకలోనే ఉండాలి. రెండు 4 6 8 10 60 పాయింట్స్ వచ్చాయి నీకు. సాస్ పాన్ సెట్. రెడీ 1 2 3 గో.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 84 points and a dinner set. Ready? 1 2 3 go. అయ్యో వెళ్ళిపో వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపో గుడ్ గర్ల్. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది 10 11 12 72 పాయింట్స్ అండ్ కూల్ జగ్. లక్ష్మీప్రియ నీ టార్గెట్ 82. ఓకే 14 బాల్స్ వేస్తే నువ్వు విన్ అవుతావు, లేదంటే అకీఫా విన్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ టెన్షన్ పడిపోతోంది. దా రెడీ 1 2 3 గో. రెండు నాలుగు ఆరు 8 10 12 జస్ట్ మిస్ 72. రైస్ కుక్కర్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ అకీఫా. సీను సీను నేనే నీకు ఫ్యాను తినిపిస్తా మీఠా పాను పీను పీను నువ్వెల జాను తీసేస్తా బ్యూటీ స్కాను. నీ సోలో గుండెల్లో ఎంటే వేసాను నాలో నీ ఫోటో ప్రింట్ చేశాను ఆకాశాన్ని ఎక్కిస్తాను చుక్కల్లోనే పక్కేస్తాను తారాజు లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. సీను 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 సో ఇవాళ నువ్వు కూల్ జగ్ అండ్ కూలర్ గెలుచుకున్నావు. కంగ్రాట్స్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. చూస్తారా స్టార్ మైల్ సమ్మర్ వెకేషన్ లో? సో చూస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నేను లర్న్ సైకాలజిస్ట్, మీరు బర్న్. బర్న్ అంటే కాల్ చేస్తానా? ఓ బ్యాక్ ఎండా అంటే దొడ్డిదారిలో వెళ్తాం అన్నమాట. నేను ఆన్సర్ చెప్పడమే కాదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పా. వాన వాన వెల్లువాయి పాట పాడైతే. పాట పాట పాడు. పాడాలా ఇప్పుడా? ఇప్పుడే. జాజి మల్లివానా నా కోసం రావా
సందకాడ వస్తనంది మర్చిపోకు వచ్చి ఇస్తనన్న ముద్దులిక వెళ్ళిపోకు నేనే వెరైటీకి ఎప్పుడు కవితలు చెప్తాను మీ మీద తెలుసా మీకు? చెప్పమ్మా ఈసారి కూడా నా మీద. 1 2 3 4 5 6 7 8 9 10 11. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి ఇరవై 24 25 మన ఎపిసోడ్ నంబర్. నన్ను చూసి ఇన్స్పిరేషన్ తోనే ప్రభుదేవ గారు డాన్సర్ అయ్యారు. లేడీ మైకేల్ జాక్సన్ అంటే మీరే అక్క. నేను సైకిల్ జాక్సన్. దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ దేవ్ నారు పెడింకోపుచే లో మీ నారైకయే ఇప్పటికింకా నా వయసు నిండా 16. మీరు మమ్మల్ని గుర్తుపట్టమని చెప్పారు, మేమే పడాలి. మీరు మళ్ళీ పడండి. నారు పెడింకోపుచే లో మీ నారైకయే లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా. పక్క వాళ్ళు ఏడుస్తుంటే హాయిగానే ఉంటుంది మరి.